ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో మా టైగర్ అని చెప్పుకునే వ్యక్తి ఆర్ కృష్ణయ్య మనతో ఉన్నారు. 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బీసీ కులగణనకి ఎంత 3-4 పాయింట్లు ఉండాలి. 77 పాయింట్లు ఎందుకు పెట్టారు? ఎన్ని పైసలు ఉన్నాయి, ఎంత ఆస్తుంది, ఎంతమంది పిల్లలు, ఎంతమంది పెండాలు. గతంలో కేసీఆర్ జరిపాడు సమగ్ర కులగణన, అప్పుడు 52% వచ్చింది. ఓకే, ఇప్పుడు 46 ఎట్లా వస్తుంది? పార్టీలు మారుతూ వస్తున్నారు. నేను ఏ పార్టీకైనా పోయి జెండా పట్టినాను, సిగ్గుండాలని నీకు. నేను బీసీల కోసమే పుట్టా, ఓకే, బీసీల కోసమే పోరాడతా. బీసీలకు మేము ఇది చేస్తాం, ఎస్సీలకు ఇది చేస్తాం, బడుగులకు ఇది చేస్తామని మీకు ఏదైనా హామీ ఇచ్చిందా? నాకు ఒక ఆయుధం ఇచ్చింది, నువ్వు బీసీల గురించి కొట్లాడమని. దాన్ని కుర్చీ అడిగి ఏం లాభం? ఎన్నికలకు ముందు ఆర్ కృష్ణయ్య గారు పార్టీ పెట్టబోతున్నారు, కానీ ఎందుకు సడన్ గా బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది? బ్యాక్ స్టెప్ అని కాదు, ఇప్పుడు ఎట్లున్నాయి రాజకీయాలు, కాస్ట్లీ రాజకీయాలు. అవును, ఒక ఎమ్మెల్యే నిలబడాలంటే 20 కోట్ల నుంచి 30 కోట్లు. కేంద్రంలో బీజేపీ పోయి కాంగ్రెస్ వస్తుంది కంపల్సరీ ఎలక్షన్స్ కి అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ మీకు పిలుపునిస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు? ఒకవేళ ఇక్కడ మాకున్న ప్రధానమంత్రి మోడీ ఒక 100 కోట్లు 200 కోట్లు ఒక 2-3 మూటలు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటే ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయింది. నిజాయితీ పరుడు అనేటువంటి బలహీనుడిగా తయారు చేసాడు, కానీ దానిలో బలం ఉంది. నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు అభినవ్ భారత్. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో బీసీ ఉద్యమ నాయకులు, ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడాను మా టైగర్ అని చెప్పుకునే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఆర్ కృష్ణయ్య మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, మంచిగా ఉన్నారా అన్న? మంచిగా. తెలంగాణలో బీసీ వర్గీకరణ జరుగుతూ ఉంది, ఈ కులగణన జరుగుతూ ఉంది. 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దానిపైన బీసీల ముద్దుబిడ్డ కృష్ణన్న ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? అంటే జనాభా లెక్కలు చేయడం లోపల ప్రభుత్వం కొన్ని లోపాలు జరిగినట్టు భావిస్తున్నాం. కులగణన చేసేటప్పుడు ఎంటైర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని దానికి వినియోగించుకోవాలి. ఓకే, అక్కడ చాలా చోట్ల అట్లా వినియోగించలేదు. ఒకటి, వీళ్ళు పోయి బీసీ కులగణనకి ఎంత 3-4 పాయింట్లు ఉండాలి. 77 పాయింట్లు ఎందుకు పెట్టారు? మీకు ఎంతమంది, ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఎన్ని పైసలు ఉన్నాయి, ఎంత ఆస్తుంది అంటే లెక్కలో ప్రజలు భయపడిపోయారు. కుటుంబ విషయాలు కూడా, ఎంతమంది పిల్లలు, ఎంతమంది పెండాలు, ఇది వాళ్ళు అడిగేది. దీంతో చాలామంది చెప్పడానికి ముందుకు రాలేదు. ప్రభుత్వం లెక్కలు తీసేటప్పుడు పర్ఫెక్ట్గా ఇది స్టాటిస్టిక్స్ మీ రేషన్ కార్డులకు, కులం సర్టిఫికేట్లకు అన్నిటికీ ఉపయోగపడుతుందని మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించాలి. వాళ్ళు వినియోగించలే, అలా వినియోగించలేదు. దాంతో లెక్కలు అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా చాలా చోట్ల లెక్కలు రాలేకపోయినాయి. దీనివల్ల ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ జరిపాడు సమగ్ర కులగణన సర్వే, అప్పుడు 52% వచ్చింది. ఓకే, ఇప్పుడు 46 ఎట్లా వస్తుంది? ఓకే, రెండవది, ఇది ఒక్క లెక్కనే కాదు, ఇంకా వేరే లెక్కలు కూడా చూద్దాం. ఓటర్ల జాబితా ప్రకారం 3,55,00,000 మంది ఉన్నారు. ప్లస్ ఓటరు రానోళ్ళు ఇంకో విద్యార్థులు స్కూల్ లెవెల్లో, జూనియర్ కాలేజ్ లెవెల్లో, వాళ్ళు మొత్తం దాదాపు 67 లక్షల మంది ఉన్నారు. అంటే 4,12,12 మంది ఉన్నారు. అదే కాదు, ఆధార్ కార్డు ప్రకారం చూస్తే 2022 వరకు 3,88,00,000 ఉన్నారు. ఈ 2 నెలల్లో ఇంకో 20 లక్షలు పెట్టుకో, 4 కోట్ల మీద అవుతారు. ఏ కోణంలో చూసినా, ఓటర్ల లెక్కలు చూసినా, ఆధార్ కార్డు చూసినా, గతంలో జరిపిన లెక్కలు చూసినా 4 కోట్లకు పైగా ఉన్నారు. మొన్న జరిపిన సర్వేలో 3,55,00,000 వచ్చారు. ఓకే, అంటే 45-50 లక్షల మంది తక్కువ చూపెడుతున్నారు. దీంతో బీసీల జనాభా కూడా తక్కువ ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు ఇంటింటికి ప్రభుత్వ టీచర్లను, రెవెన్యూ అధికారులను, పంచాయతీరాజ్ అధికారులను, ఊళ్ళున్న అధికారులను వినియోగించలేరు. అక్కడ జరిగింది పొరపాటు. అంటే ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో తీసినా అనుసరించిన విధానం బాగలేదు. 77
ఆ క్వశ్చన్ ఎవరు చేస్తారు అట్లా? వీళ్ళు ఒక మంత్రికి అప్పచెప్పారట. ఆ మంత్రికి 77 క్వశ్చన్ ప్రశ్నలు వేస్తారు. అది ఒక ఐఏఎస్ ఆఫీసర్కు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పద్ధతి ఏమిటిది? కేంద్రంలో 30 ప్రశ్నలు ఉన్నాయి, ఓకే. వీళ్ళు 77 ఎందుకు వీళ్ళకు? ప్రశ్నలు ఉప ప్రశ్నలు కలిపి 70 ప్రశ్నలు చేశారు. దాంతో ఒక్కొక్క సర్వే చేయాలంటే ఒక ఇంటనే గంట పడుతుంది. రైట్ అన్న, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో బీసీల కోసమే, బీసీల అభ్యున్నత కోసం పోరాడిన నేత మీరు. సో మీతో పాటుగా కొంతమంది బీసీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక అభిప్రాయపడుతున్నారు. అంటే బీసీలను తక్కువ చేసి చూపించడానికి బీసీల జనాభాను తక్కువ చేసి చూపించారు, బీసీల అభ్యున్నతిని ఎదుర్కొంటూ అంటే వాళ్ళందరినీ కూడా తగ్గించాలని చూసి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కుట్ర చేశారు అని చెప్తున్నారు. నిజంగా దీన్ని మీరు సమర్థిస్తారా? నిజంగానే కుట్ర జరిగిందంటారా? కుట్ర జరిగిందని నేను అనుకోను. ఓకే. కాకపోతే అనుసరించిన విధానం మంచిగా లేదు. పర్ఫెక్ట్ లెక్కలు రావడానికి వీళ్ళు పాటించిన ప్రక్రియ తప్పు. ఓకే. మొత్తం టీచర్లు, లెక్చరర్లు, ప్రభుత్వ యంత్రాంగం మోహరించలేదు, అందుకే దెబ్బ వచ్చింది. మీ పైన ఒక ఆరోపణ చేస్తున్నారు, ఒక చర్చ జరుగుతూ ఉంది రెగ్యులర్గా. ఏంటంటే ఇంతకాలం బీసీల ఉద్యమం కోసం నేను పాటుపడుతున్నానని చెప్పిన వ్యక్తి పార్టీలు మారుతూ వస్తున్నారు. అంటే ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు అంటారు అది. ఎందుకంటే నేను ఏ పార్టీకైనా పోయి జెండా పట్టినాను, సిగ్గుండాలని నీకు. అవును, మొత్తం బీసీల కోసం మాట్లాడుతున్నా. నేను ఏదైనా పార్టీకి పోయి జెండా పట్టినా జైన్ అయినా. తెలుగుదేశం పార్టీ అనేటోళ్ళు నీచులు, మూర్ఖులు. ఓకే. అట్లా అనడానికి బుద్ధి ఉండాలి అని ఆలోచించే ఎవరు కూడా అన్నాడు. తెలుగుదేశంలో నేను సీఎం క్యాండిడేట్గా పోయినా, ఎమ్మెల్యే అయినా, మంచిగా బీసీల అసెంబ్లీలో ప్రతిరోజు బీసీల గురించే మాట్లాడినా. రెండవది ఇక తర్వాత మళ్ళీ బీసీల గురించే పోరాడుతున్నా. రెండవసారి నేను ఒట్టిగానున్న వైఎస్ఆర్సీపీలో పార్టీ మెంబర్ కూడా కాను. ఆయన పిలిచి రాజ్యసభ ఇచ్చాడు. ఏ పార్టీ? పార్టీ అప్పుడు మెంబర్ కూడా కాదు, అడగలేదు పాపం. ఆయన మంచిగా గౌరవించి పిలిచి రాజ్యసభ చేసిన సేవకి ఇస్తున్నాను. ఆ తర్వాత నాకు కార్యక్రమాలు చాలా ఉన్నాయని చెప్పి రిజైన్ చేసిన. మళ్ళీ బీజేపీ వారు నన్ను గౌరవించి టికెట్ ఇచ్చారు. ఇక్కడ ఏ విధంగా మాట్లాడతారు అవకాశవాదులు, విమర్శకులు, మేధావులందరూ పొగుడుతున్నారు. కృష్ణయ్య చుట్టే పార్టీలు దిగుతున్నాయని చెప్పి మేధావులు అంటుంటే, ఈ బీసీ నాయకులు, కొందరు చిల్లరమల్లర నాయకులు ఈ విధంగా అంటుంటే సమాజాన్ని తప్పుతో పట్టిస్తారు. నేను బీసీల కోసమే పుట్టా, బీసీల కోసమే పోరాడతా, ఎప్పుడు బీసీల కోసమే పోరాడతా. ఈరోజు అన్ని పార్టీలు తెలంగాణలో బీసీ వాదాన్ని ఎత్తుకున్నాయి. మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అని. ఆ విధంగా బీసీ ఉద్యమం కీలక దశకు వస్తే 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా. ఇల్లు పట్టించుకోలేదు, సంసారం పట్టించుకోలేదు. నేను పోరాడి ఓ ఎజెండాతో పోరాడినా. వాళ్ళ వెళ్ళాక ఒట్టిగా స్టేట్మెంట్ ఇచ్చి నాయకుల దగ్గర చందా చేయనిక కాదు. నేను మా పేద కులాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకోవాలంటే ఏం కావాలి? హాస్టల్ కావాలి, స్కాలర్షిప్లు కావాలి, గురుకుల పాఠశాలలు కావాలి, విదేశ విద్య స్టైపెండ్ కావాలి అని పోరాడి పెట్టించిన. దేశంలో ఎక్కడ లేని విధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో 6000 హాస్టళ్ళు పెట్టించినాం. బీసీలు, దళితులు ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, తమిళనాడులో 1000 హాస్టళ్ళు లేవు. ఎవరికైనా బుర్ర పెట్టి ఆలోచించేటోళ్ళు ఆలోచించాలి. ఎందుకు కొట్లాని నేను మా కులాలు చదువుకుంటేనే విద్య ద్వారానే కులాలు డెవలప్ అవుతాయని. రెండవది గురుకుల పాఠశాల సిస్టమ్ పెట్టించిన. ఈ దేశంలో ఎక్కడ ఉన్నదా? ఆలోచించాలి, బుర్ర పెట్టేవరైనా. విమర్శకులు ఆలోచించాలి, పెద్దలైతే ఆలోచించి కృష్ణయ్య ఒక సంఘ సంస్కర్త, ఈ పేద కులాలు చదువుకోవాలని కొట్లాడుతుండు, ఈయన రాజకీయ నాయకుడు కాదు, రాజకీయాలు ఉండే ఈయన దగ్గర అని గౌరవిస్తున్నారు అందరూ. బట్ ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా బీసీల అభ్యున్నతి కోసమే మీరు వెళ్తూ ఉంటానని చెప్తా ఉన్నారు. కానీ ఎవరైతే ఇంతకుముందు నేను ఆరోపణ చేస్తున్నారన్నాను వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎందుకు మరి బీసీల అభ్యున్నతి కోసం వెళ్ళే వ్యక్తి ప్రతి పార్టీ వైపు, అంటే వైసీపీ, టీడీపీ, ఇప్పుడు మళ్ళీ వైసీపీలా నేను జెండా మోసిందా? వైసీపీలో జెండా మోయలు పట్టుకోలేదు, పార్టీలో చేరలేదు. పిలిచి ఆయన గౌరవంగా టికెట్ ఇచ్చి ఎంపిస్తే అది ఒక ఆయుధం అని తీసుకొని దాంతో కూడా బీసీల గురించి. అలాంటి వాళ్ళు ఇంకో మాట ఏమంటున్నారంటే, అంటే అది తప్ప. ఆయన కంటిన్యూగా వాళ్ళ గురించి మా దుర్మార్గులు, నీచులు, వాళ్ళ గురించి వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు నేను చూస్తున్నా, నేను చేసిన ప్రతి పనికి ఫలితాలు కనిపిస్తున్నాయి మీకు. హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు,
స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ దేశంలో ఎక్కడ నన్ను ఉన్నదా? నా జాతి చదువుకోవాలని కొట్లాడుతుంటే పనికి మనల్ని విమర్శలు చేస్తారు. పని ఉండేది వాళ్ళకి ఏముండదు, చందాల సంఘాలు అన్నీ ఓకే, అట్లా. సంఘాలన్నీ అలాగే ఉన్నాయి. రైట్. వైసీపీ మీ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే అనునిత్యం వాళ్ళలో ఉండే మీకు వైసీపీ ఏమి హామీ ఇచ్చింది? అంటే బీసీలకు మేము ఇది చేస్తాం, ఎస్సీలకు ఇది చేస్తాం, బడుగులకు ఇది చేస్తామని మీకు ఏదైనా హామీ ఇచ్చిందా? అంటే నాకు ఆయుధం ఇచ్చింది, నువ్వు బీసీల గురించి కొట్లాడమని. ఆమె అంటే ఆయన కూడా బీసీల గురించి, ప్రతి పార్టీ బీసీల కోసం పోటీ పడుతుండే చేస్తున్నారు కాబట్టి నాకు ఆయుధం ఇచ్చారు బీసీల కోసం కొట్లాడమని. కొట్లాడినా మీకు పార్లమెంట్లో కొట్లాడినా. మీరు అవి అడుగుండి, మీరు ఏదన్నా అడిగితే కొట్టి ఆ పనికి మళ్ళీ విమర్శలతో టైం వేస్ట్ చేయాలి. పార్లమెంట్లో మీరు కొట్లాడమని ఆయుధం ఇచ్చారు మీకు. అవును. కానీ ఎస్పెషల్లీ ఆంధ్రాలో బీసీలకు వైసీపీ ఇది చేస్తుంది, వైసీపీకి అభ్యున్నతికి తోడ్పడుతుంది అని జగన్ గారు ఏమన్నా మీకు హామీ ఇచ్చారా కలిసినప్పుడు? అంటే పార్లమెంట్ విషయం పక్కన పెట్టి ఆయుధం ఇస్తే బీసీల కోసం నన్ను కొట్లాడమన్నాడు తప్ప ఆమె ఏమి ఇస్తాడు? ఆమె ఏమని ఇవ్వాలి? ఇప్పుడు ఆయన చేసేది చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మా పార్టీ వైపు నుంచి 42% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్తున్నారు. సో అలాంటి హామీ ఏదైనా బీసీల కోసం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చారు? మీకు అనిపిస్తలేదా? ఆయన మంత్రివర్గంలో ప్రాధాన్యత, ఎమ్మెల్సీలు ఇచ్చిండు, స్కీములు పెట్టిండు, పోరాడుతున్నారు. దాన్ని కుర్చీ అడిగి ఏం లాభం? పనికొచ్చేటి జరగండి మీరు. బీసీలకు పనికొచ్చేటి ఏమైనా ఉంటే అడుగు. ఇప్పుడు అంటే ప్రధానమంత్రి గారే పిలిచి, అంటే ఇప్పుడు బీజేపీ ఇప్పుడు మీరు పార్టీ దగ్గరికి వెళ్ళలేదు, పార్టీ గౌరవించి పిలిచి మోదీ గారు ఏమి హామీ ఇస్తున్నారు ఇప్పుడు బీసీల కోసం అని చెప్పేసి? ఆయననే స్వయంగా బీసీలను ఆయన మంత్రివర్గంలో 27 మంది మంత్రులు ఉన్నారు. ఓకే. అదేవిధంగా అనేక రాష్ట్రాలకు గవర్నర్ నియమించాడు. ఒక బీసీ ప్రధానమంత్రి. బీజేపీ పార్టీ చాలా గొప్ప పార్టీ. రైట్. బీసీని ప్రధానమంత్రి ఎవరన్నా చేసిన ఇంతవరకు దేశంలో 76 ఏళ్ళలో ఎవరు చేయలేదు. అదే కాదు, ఉపరాష్ట్రపతి బీసీ, రాష్ట్రపతి ఒక ట్రైబల్. అవును. ఇంత గొప్పగా చేస్తున్నాడు బలహీన వర్గాలకు. కాబట్టి తప్పనిసరి దశల వారీగా ఈ సామాజిక సామరస్యం దెబ్బ తినకుండా తప్పనిసరి సమాజంలో తీసుకొస్తారు వాళ్ళు మార్పు. ఇప్పుడు అంటే ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారింది, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది, ఇక్కడ కూడా అక్కడ కూటమి ప్రభుత్వమే ఉంది. కానీ ఇదే విధంగా ఏదైతే ఇక్కడ రిజర్వేషన్ 42% పార్టీ తరఫున కల్పిస్తామని చెప్తున్నారు, సో అక్కడ చట్టం చేస్తా అంటున్నాడు. ఇక్కడ చట్టమే చేయనంటున్నారు. ఇక్కడ చట్టం కాదు, మా పార్టీ తరఫు నుంచి 42% అంటున్నారు. కానీ అక్కడ చట్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నా? అంటే మీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి. మీరు తప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు. రోజు పేపర్లో ఏమొస్తుంది, మేము అసెంబ్లీలో బిల్లు పెట్టి 42% విద్య, లోకల్ బాడీలే కాదు, విద్యా ఉద్యోగాలలో కూడా 42 కల్పించి చట్టం చేస్తాం, రాజ్యాంగ సవరణ కోసం పంపుతామని చెప్పి స్పష్టంగా అంటున్నాడు. రోజు అదే పేపర్లలో, టీవీలలో. బట్ అంటే ఎప్పుడో మీరు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఉద్యమం కోసం, ఈ ఉద్యమాల కోసం పోరాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు కూడాను అంటే అందరూ పెడతాం చేస్తామని చెప్పుకుంటూనే వస్తున్నారు, కానీ అది ఆచరణలోకి రాలేదు అని చెప్పేసి ప్రజలందరూ బాధపడుతున్న పరిస్థితి. అంటే ఆర్ కృష్ణయ్య గారు లాంటి వ్యక్తి ఎప్పటి నుంచో ఉద్యమాల్లో ఉన్నాడు, అలాంటి వ్యక్తి పోరాడుతూనే ఉన్నాడు, కానీ ఇంతవరకు మాకు అవన్నీ సఫలీకృతం కాలేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్ కృష్ణయ్య కొట్లాడితే వచ్చినాయి, గురుకులాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. ఎందుకు రాలేదు తమిళనాడులో, ఎందుకు లేవు కర్ణాటకలో, ఎందుకు లేవు మధ్యప్రదేశ్, ఒరిస్సాలలో? కాబట్టి ఇవన్నీ కొట్లాడితే వచ్చినాయి. లోకల్ బాడీ కూడా నేను 82, 86లో కొట్లాడితేనే లోకల్ బాడీ వచ్చినాయి. అదేవిధంగా ఈరోజు మూమెంట్ కూడా ఇక్కడ ఉన్న మూమెంట్ అంతా కొట్లాడితేనే వచ్చింది. ఒట్టిగా కొట్లాడి దూకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు, ప్రజలను చైతన్యం చేస్తే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మేము నెక్స్ట్ బీసీ సీఎం అంటారు, బీజేపీ నెక్స్ట్ బీసీ సీఎం అంటుంది. అట్లాంటప్పుడు బీసీ వాదం పెరిగిందా లేదా? కాబట్టి ఎవరెవరో ఏమన్నాడు కాదు, మన కన్నము అనిపిస్తుంది బీసీ ఉద్యమం. ఓకే. ఇప్పుడు ఫలితాలు ఉన్నాయి, ఫలితాలు గట్టిగా మాట్లాడారు కాదు, ఫలితాలు కనిపిస్తుంది. చదువుకుంటున్నారు పిల్లలు ఈరోజు. నాకు ఒక ఎజెండా, అందరు చదువుకోవాలని. పదవులు కొందరికే వస్తాయి. చదువుకుంటే కుటుంబమే బాగుపడుతుంది, ఈ కుల గౌరవం పెరుగుతుంది, కుటుంబం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. అది ఎన్నికలకు ముందు ఆర్ కృష్ణయ్య గారు పార్టీ పెట్టబోతున్నారు, ఆయన ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం అని చెప్పి చాలా మంది బీసీలు ఆనందపడ్డ క్షణాలు చాలా ఉన్నాయి ఈ మధ్య కాలంలో, మీరు ఎలక్షన్స్ ముందు. కానీ ఎందుకు సడన్ గా బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది? బ్యాక్ స్టెప్ అని కాదు, ఇప్పుడు పార్టీ పెట్టడం అంటే ఇప్పుడు ఎట్లున్నాయి రాజకీయాలు,
కాస్ట్లీ రాజకీయాలు. అవును. ఒక ఎమ్మెల్యే నిలబడాలంటే 20 కోట్ల నుంచి 30 కోట్లు. ఆ, ఇప్పుడు నేను సంఘంలో ఉద్యమాలు చేయడానికైనా ఇబ్బంది పడుతుంటా. ఓకే. ఇక పార్టీ పెట్టి ఇంకా ఎక్కువ ఇబ్బందులు అవుతాయి. రెండోది టైం వచ్చినప్పుడు ఆలోచిద్దాం. అంటే ప్రతి బీసీ బిడ్డ మీతో పాటు నడుస్తున్నారు, చాలా మంది ఉద్యమాల్లో వచ్చారు, కానీ అది సక్సెస్ అయ్యే అవకాశం లేదనుకుని ఆగిపోయారా, లేదంటే ఓన్లీ అట్లానే కాదు. పైసల కోసమేనా? ఇంకా సమయం ఆసనం కాలేదు, ఇంకా టైం ఉంది. ఇంకా సమయం కాలే. రెండవది పార్టీలు కూడా అంటున్నాయి మేము బీసీలను సీఎం చేస్తామని. అది సమయం ఆసన్నమైనట్టే కదా. పార్టీ తరపునైనా పార్టీ పెట్టినా బీసీ సీఎంలు వస్తారా రారా? మరి కాంగ్రెస్ అంటుంది, బీజేపీ అంటుంది, బీసీ సీఎం అంటుంది కదా. వాళ్ళు బీసీ సీఎంలు కాదా? వాళ్ళు కూడా బీసీ సీఎం. అంటే ఇప్పుడు జాతి అభ్యున్నతి కోసం మాత్రమే చేంజ్ అవుతూ వచ్చారా, లేదంటే నిజంగానే రాజకీయ అజెండా ఏమన్నా ఉందా అసలు? ఎవరికి? నాకా? నా ఎజెండా బీసీ కులాలు చదువుకోవాలి, ఓకే, ఉద్యోగాలు ఉండాలి, ఉపాధి పథకాలు ఉండాలి, విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందాలి వాళ్ళు. అది నా ఎజెండా. ఓకే. అంటే మరి అసలు మీరే కన్స్ట్రక్టివ్గా ఉండుంటే అసలు తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలు దాదాపుగా 2.5 కోట్ల మంది పైనే ఉన్నారు. బీసీలు అందరూ కూడా 2 రాష్ట్రాల్లో కలుపుకుంటే వాళ్ళందరూ మీరు అనుకుంటే దాదాపుగా జాతీయ పార్టీలో చక్రం తిప్పేవాళ్ళు కదా, జాతీయ స్థాయి రాజకీయాల్లో. మీరు అర్థం చేసుకుంటలేరు. ఇక్కడ బీసీ ఉద్యమము ఈరోజు సీఎంని ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఓకే. మరి ఇతర రాష్ట్రాల్లో బీసీ పదం ఉచ్చరించటం లేరు. ఉద్యమం బీసీ సీఎంలు అయ్యారు. ఓకే. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు? ఇదంతా ఎక్కడికి వచ్చింది ఈ వాదం? ఈ ఉద్యమం ఎక్కడికి వచ్చింది? రాత్రి భవన్లు కష్టపడి తెచ్చింది. ఓకే. ఇంకా కష్టపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలన్నీ చూస్తూ ఉన్నారు. 15 అంటే సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ దాదాపుగా 15 నెలల నుంచి ఆయన బయటకు వచ్చి బీసీలకు నేను న్యాయం చేస్తానని గతంలో చెప్పిన వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ కోసం ఏది చేసింది లేదు. ఇటు పక్క బీజేపీ ఏమో బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్తున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ ఏమో బీసీ అధ్యక్షుని చేసి పెట్టింది. నెక్స్ట్ రానున్న రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అని నినాదం కూడా తీసుకుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా ఉంటాం ఎట్లా చూడొచ్చు మనం అసలు? అంటే ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ, వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ విధానాలు వాళ్ళు ఏదో ప్రకటిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా దాని మీద కామెంట్ చేసేది ఏముంటుంది? కాంగ్రెస్ పార్టీ తన విధానం ప్రకటించింది, బీజేపీ పార్టీ విధానం ప్రకటించింది. ఆయన ఏ విధానం ప్రకటించలేరు కాబట్టి ప్రజలకు అర్థమవుతుంది ఏ విధానం ఉంటుందో ఎట్లా అని. అంతే. ఇప్పుడు ప్రధానమైన వాదన ఏం నడుస్తుందంటే తెలంగాణలో ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక గూటి పక్షులే, వాళ్ళిద్దరూ కూడా లోపాయికార ఒప్పందాలతో సిద్ధంగా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల కోసం అని చెప్తున్నారు. నేను బీసీ నాయకుడిని, బీసీ ఉద్యమాలు, బీసీ ఎజెండా ఉంది, అవి మాట్లాడతా. పార్టీల గురించి మాట్లాడ అంటే మీరు కూడా ఇప్పుడు బీజేపీలో రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు కాబట్టి అంటే రాజకీయాలు మీ దృష్టికి తీసుకురావడం. బీజేపీ పార్టీకి ఒక ఎజెండా ఉంది, దేశభక్తి, జాతీయత, జాతి సమగ్రత. ఆ లక్ష్యంగా విధానాలతోటి పోతుంది బీజేపీ పార్టీ. అదొక తులసివనం. ఆ తులసివనం ఇప్పటికీ ప్రజలకు ఉపయోగపడే పార్టీ. దేశ సమగ్రత, దేశ సార్వభౌమత్వం, ప్రజలందరూ సర్వే జన సుఖినోభవంతో అనేటటువంటి పార్టీ. కాబట్టి దాని విధానాలు దానికి ఉన్నాయి. అవి మౌలికంగా అవినీతిని నిర్మూలించాలి, ప్రతి ఒక్కరు కిందికి రావాలి, దేశంలో పేదరికం పోవాలి, భారతదేశం అగ్రదేశంగా కావాలి అనేటువంటి గొప్ప పార్టీ బీజేపీ. ఇక్కడ బీసీ ఏదైతే కులగణన జరుగుతుందో దాంట్లో 20 లక్షల నుంచి 50 లక్షల వేరియేషన్ కనిపిస్తూ ఉంది. అంటే ఇది కావాలని జరిగింది అని చెప్పేసి రెగ్యులర్గా నడుస్తున్న వాదన. కానీ మీరు చెప్తుంది ఏంటంటే నేను అట్లా అనుకోను, కాకపోతే అధికారుల తప్పిదాల వల్లనే జరిగింది. విధాన ప్రక్రియ తప్పు, విధాన ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వం అనుసరించిన విధానం పర్ఫెక్ట్గా లేదు. టీచర్లను, ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించాలి. ఓకే. కొచ్చనీరుని అంత పెద్దగా పెట్టొద్దు. సింపుల్గా మనకు కావాల్సింది జనాభా, అది చేరుతుంటే అయిపోతుండే. ఏ కులం ఎంత ఉంది, మనకు కావాల్సింది కులమే కదా. మనకి ఆస్తులు అంతస్తులు కావాల్సిన అవసరం లేదు. ఇంట్లో కొందరు మంత్రులు కుట్ర చేయొచ్చు కానీ ప్రభుత్వం ఎంటైర్గా లేదు అట్లా నేను భావిస్తున్నా. అంటే ఇక్కడ లెక్కలు ఎందుకు జరుపుతారు చెప్పు? వాళ్ళు లెక్కలు జరుపుతున్నప్పుడు తప్పుడు లెక్కల కోసం లెక్కలు జరపరు కదా. అనుసరించిన విధానం తప్పు, ప్రభుత్వ యంత్రాంగం మోహరించలేదు తప్పు, ప్రశ్నని అంత పెద్ద పెట్టడం తప్పు. ఇవన్నీ విధాన ప్రక్రియలో లోపాలు ఉన్నాయి. అవన్నీ వాటిని సవరించి మళ్ళీ ఇంటింటికి పోయి చేయమని చెప్పినాము. మళ్ళీ ఇంటింటికి పోకుండా ఆన్లైన్లో టోల్ ఫ్రీలో చేస్తే దాంతో టోటల్ రిజల్ట్ రాదు.
ఇంకా మీరు అంటే రానున్న రోజుల్లో బీసీల అభ్యున్నతి కోసం ఒక ముఖ్యమంత్రి పీఠను అధిరోహించడానికి ఇంకా టైం ఉంది, పార్టీలో సింగిల్గా పోటీ చేయడం టైం ఉందని చెప్పారు. కానీ రేపు పొద్దున ఒకవేళ అంటే కొన్ని చర్చలు జరుగుతుంది ఏంటంటే కేంద్రంలో బీజేపీ పోయి కాంగ్రెస్ వస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ కంపల్సరీ ఎలక్షన్స్కి అనుకుంటున్నారు. నిజంగానే మీ సేవలు మెచ్చి బీసీల కోసం పాటుపడుతున్నారని తెలుసుకున్న రాహుల్ గాంధీ మీకు పిలుపునిస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు ఒకవేళ? అది అది ఇక్కడ మాకున్న ప్రధానమంత్రి మోడీ గొప్ప దేశభక్తుడు, ఓకే, త్యాగం పురుషుడు. ఆయనకి ఇల్లు లేదు, సంసారం లేదు, ఊరు లేదు, ఆస్తి లేదు. రాజకీయాలలో అవినీతిని, ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని నిర్వహించాలని కంకణబద్ధుడుగా ఉన్నాడు. ఈ పరిపాలనను నిజాయితీ అప్పచెప్పాలని ఉన్నాడు. ఆయన ఉండగా వేరే పార్టీ రావడం కల్లా మూడోసారి వచ్చింది మీ కళ్ళ ముంగట. అంటే మూడోసారి 400 సీట్లు పక్కాగా దాడదాం అనుకున్న కూటమికి, ఎన్డీఏ కూటమికి కేవలం అంటే వాళ్ళ మార్క్ దాటడానికి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ దాటడానికి అష్టకష్టాలు పడ్డారు అని చెప్పేసి మనం చూసాం, మనకు తెలిసిందే. రాజకీయ విశ్లేషకులు మీరు చెప్పాలి అవన్నీ. నేను పోరాట యోధుని, ఉద్యమాల నాయకుడిని. నాకు ఇంకా ఏం అంటే ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే మీరు పోరాటంలోనే ఉన్నారు, బీసీల కోసమే పనిచేస్తున్నారు. నిజంగానే ఇఫ్ ఇన్ కేస్ రాహుల్ గాంధీ కనుక ప్రధానమంత్రి అయితే, ఆర్ కృష్ణయ్య గారు మీరు బీసీల ముద్దు బిడ్డ, మీరు రావాలి, బీసీల కోసం అభ్యున్నతి కోసం మీరు పాటుపడాలని చెప్పారు. ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆ ప్రశ్న ఎక్కడిది? ఇంకా ఛాన్స్ లేదా అసలు రాహుల్ గాంధీ? ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మీరు మా బీసీ ప్రధానమంత్రి కంటే ఇంకెవరైనా పెద్దనా? కాబట్టి బీసీ ప్రధానమంత్రి అనేది ఒక గొప్ప అవకాశం. ఇప్పుడు కాకపోతే బీసీలకు మేము డిమాండ్లన్నీ రేపు చేస్తాడు. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్లో మీరు బీసీల కోసం ఎన్నోసార్లు కొట్లాడారు, అవన్నీ అసెంబ్లీ కోసం కాదు, అసెంబ్లీని తుక్కు అలబెట్టి అదే ఆ సెషన్స్లో రైట్. ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్లో గతంలో మాట్లాడారు, ఇప్పుడు ప్రధానమైన అజెండా ఆర్ కృష్ణయ్య గారి ముందు ఏముంది, దేనికోసం ఆయన అజెండా ఎత్తుకున్నారు? బీసీల ఎజెండానే ఉంటుంది, బీసీల కోసమే పోరాడు. అంటే బీసీల ఎజెండా అంటే ఏంటి అసలు స్పెసిఫిక్ గా ఏమనుకుంటున్నారు? అసలు బీసీల డిమాండ్ రాజ్యాధికారం, చట్టసభల రిజర్వేషన్లు, కేంద్రంలో మంత్రిత్వ శాఖ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు విద్యా ఉద్యోగ అవకాశాలు దేశమంతటా కల్పించాలి, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, హాస్టళ్ళు, గురుకులాలు, విదేశీ విద్య, స్టైపెండ్, బీసీ స్టడీ సర్కిళ్ళు, కుల కార్పొరేషన్లు, ఇవన్నీ నెలకొల్పాలి. బీసీలను విద్యా ఉద్యోగాలతో పాటు ఆర్థికంగా డెవలప్ చేయాలి. సో ఇక్కడ బీసీ నినాదం బీజేపీ ఎత్తుకుంది కాబట్టి నెక్స్ట్ మిమ్మల్ని సీఎంగా చూడొచ్చు, సీఎం క్యాండిడేట్గా చూడొచ్చు. అవన్నీ బీజేపీలు అట్టుండయి. ఈయన సీఎం, ఈయన మొదలు పవర్కు రావాలి, పవర్కి వస్తే బీసీ సీఎంలు చేస్తామని వాళ్ళు చెప్పారు, ఆల్రెడీ చెప్పారు, ముందే మాట ఇచ్చారు. కథం వ్యక్తులు ముఖ్యం కాదు, అక్కడ బీజేపీలో విధానాలు ముఖ్యం. తప్పనిసరి అందరూ అనుకుంటారు బీజేపీలో డిసిప్లిన్ ఉంటుంది, డిమాండ్లు చేయడాన్ని అడ్డుకోరు వాళ్ళు ఎప్పుడు. అందులో కూడా ప్రజాసమ్మితంగా చర్చ జరుగుతుంది. అండ్ చివరిగా ఒకటే ఒక ప్రశ్న, అంటే ఇది ఇందాక ఆరోపణ చేస్తున్నారు, వాళ్ళ గురించి క్వశ్చన్ అడగొద్దన్నారు, చివరి ప్రశ్నే అడుగుతున్నా. నిజంగానే ఆర్ కృష్ణయ్య గారు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్తున్నారు, వాళ్ళ చర్చ జరిగింది, బట్ దాంతో ఆయన జీవితం మసకవారిపోబోతుంది, ఒక 2 సంవత్సరాల నుంచి అదే విధంగా నడుస్తుంది అని చెప్పేసి చర్చ జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు కృష్ణయ్య? ఏం ప్రాబ్లం స్పష్టంగా అడుగున్నారు. అంటే ఆయన అన్ని పార్టీలకు తిరగడం వల్ల ఆయనకున్న పేరు ఏదైతే ఉందో అది మసకబారిపోతుంది అని చెప్తున్నారు. ఎవరు బసక వార్తలేదు, బసక వారినికే కుట్ర చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. నిజాయితీగా వజ్రం దాకా నా బీసీల గురించే కొట్లాడుతున్నా. నా నోట్లకి వెళ్ళే నా డిమాండ్ పార్లమెంట్ లోపల బయట అట్టే ఉంది. మస్క వార్త రోజు నేను ఎక్కడైనా ప్రోగ్రాంకి పోతే జనం ఎందుకోగా చరణ్ యాక్టర్కి ఎగబడ్డట్టు ఎగబడతారు, బీసీ నాయకుడికి అని ఎగబడతారా? రోజు 500 మంది వస్తారు, మీరు చూస్తూనే ఉన్నారు. ఎవరికైనా వస్తారా? మస్క వార్తలు ఇంకా డే బై డే పెరుగుతుంది. అది నేను బిచ్చమడుకొని రాలేదు, పార్టీల నీడద పెరగలేదు, పోరాటం చేసి వచ్చిన, అనేక మందికి లాభాలు చేకూర్చిన, ఉద్యమాలు నా లెటర్లు ఇచ్చి, ఇప్పుడు కాదు 75లని నేను సమాంతర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడి హాస్టళ్ళు, గురుకులాలు అన్నీ పెట్టించిన. నా లెటర్ల వల్ల, నా వల్ల, ఉద్యమాల వల్ల లక్షల కోట్ల మంది లాభపడ్డారు. లాభపడ్డని చూస్తారా, ఒట్టి మాటలు చెప్పిన చూస్తారా? అందుకే అది ఆ పదం కూడా ఉచ్చరించడం తప్పు. ఇంకా ఎట్లా పెరుగుతుందని అడగాలి. రోజుకు
నువ్వు ఎంత పెరుగుతుంది ప్రజలల్లా, ఎందుకు పెరుగుతుంది అని అడగాలి ప్రశ్న. ఈ 40-50 ఏళ్ల ఉద్యమ చరిత్రలో చాలా మంది ఆర్ కృష్ణయ్య గారిని తొక్కేయాలని చూశారు, అంటే అపోజిషన్ చేయాలని చూశారు కూడా. అవును, వాటన్నిటిని ఏ విధంగా తట్టుకొని బయటకు వచ్చారు? అసలు వాళ్ళు ఎవరో చెప్తారా అసలు ఏమన్నా? నా పేర్లు వద్దు, చాలా ట్రై చేశారు. ప్రభుత్వం లోపల, ప్రభుత్వం బయట ఈ కులాల గురించి పోరాడుతున్నాని గిట్టని వాళ్ళు అన్ని రకాలుగా ట్రై చేశారు. కానీ నా డిమాండ్లో నిబద్ధత, నిజాయితీ ఉంది. పేద ప్రజలను నేను ఏమిటి కోసం కొట్లాడినా? చదువు కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరగడానికి కోసం, ఈ కులాల ఆత్మగౌరవం పెంచడానికి కోసం పోరాడిన. ఎస్పెషల్లీ బీసీలో ఉన్న వాళ్ళు కూడా కొంత వ్యతిరేకత చూపించారంట కదా. ఓర్వలేక ఉంటుంది ఓర్వలు కదా కొందరు. ఓసీల కంటే బీసీలు ఎక్కువ వ్యతిరేకత చేస్తారు. అజ్ఞానం, అమాయకత్వము, ఈర్ష్య, అసూయ దేశాలు ఈ కులాలకు పట్టినటువంటి దోషం. దాన్ని నేను మీటింగ్ల ద్వారా అదే చెప్తా. మన కులాల లోపల ఈర్ష్య, అసూయ, ద్వేషాన్ని జయించండి. వేష, భాష, కల్చర్ను డెవలప్ చేసుకోండి. అప్పుడే మన కులగౌరవం పెరుగుతుంది, వ్యక్తిత్వం పెరుగుతుంది. పాజిటివ్ థింకింగ్ చేయండి, నెగిటివ్ థింకింగ్ చేయొద్దని ఉపన్యాసాలు చెప్తా. పేదరికం వల్ల, అమాయకత్వం వల్ల, అవిద్య వల్ల ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, రాగద్వేషాలు ఈ కులాలలో ఉంటాయి. వీటిని నిర్మూలించాలనేది మా ఉద్యమంలో ఒక భాగం. అది ఓకే, రైట్. అంటే మీకు నాకు మధ్య అంటే కొంత మంచి సన్నిహితం ఉంది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఆర్ కృష్ణయ్య గారికి ఒక 100 కోట్లు 200 కోట్లు ఒక 2-3 మూటలు వచ్చినాయి. మనకు ఇంటర్వ్యూ అయిపోయి వెళ్తా ఎంతో కొంత డబ్బులు ఇస్తాడు, తీసుకెళ్దామని వచ్చాను నేను. ఎంత వచ్చినాయి మీకు వైసీపీ నుంచి కూటమి ప్రభుత్వానికి? అది కాదు, డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎవరిస్తారు? మీరు వైసీపీ నుంచి బయటకు వచ్చింది అందుకే కదా. డబ్బులుంటే పారేది మళ్ళీ ఎంపెట్లు అవుతా. అది నీచత్వమైన మనుషుడు, ఆ నీచత్వమైనటువంటి ఆలోచన అది. ఎందుకంటే మొదటి నుంచి నిజాయితీ పరిమితం. ఓకే, ఇంతమందికి లెటర్ రాసినా, ఇంతమందికి హెల్ప్ చేసినా ఎక్కడ నన్ను 10 పైసలు తీసుకున్నట్టుందా? లేదు. రెండవది, నేను అప్పటి నుంచి ఇప్పటివరకు ఈయనే ఉన్నా. నా కింద పనిచేసేటోళ్ళు విజయం. ఇప్పుడు ఇక్కడ డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటే ఇది అవసరం లేదు. బిజినెస్ చేస్తా, వ్యాపారం చేస్తా, రియల్ ఎస్టేట్ చేస్తా, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించే శక్తివంతుడు. వ్యాపారాలు ఏమి లేవు మీకు? ఏమీ లేవు. ఒక వ్యవసాయం మాత్ర తల్లిదండ్రులు తప్ప ఏది లేదు. అక్కడ నా నిజాయితీని దేశమంతా ఒగుడుతున్నారు. మీకు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. అంటే ఒక చర్చ జరుగుతుంది, చర్చ లేదు. అది కాదు, ఏమనుంది, ఇన్ని ఉద్యమాలు చేస్తుంటే నాకు పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయని ఆ చర్చ ఉండేది. నిజాయితీ పరుడు ఉద్యమాలు చేస్తున్నాడు, పైసలు ఎవరిని అడిగాడు, ఉద్యమాలు ఎట్లా చేస్తున్నాడని చర్చ జరుగుతుంది. ఎప్పుడు అది వేధిస్తుంది ప్రజలందరూ. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి ఉద్యమాలకు డబ్బులు? నా అభిమానులు అంచెలు ఇస్తుంటారు. నేను వ్యవసాయదారు వచ్చే టీవీ పెడతా, నా జీతం, మా భార్య జీతం అన్నీ కూడా ఉద్యమాలలో ఖర్చు పెడతాను. అంటే ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్, మీరు వైసీపీకి రాజీనామా చేయడానికి ఒక ప్రధానమైన కారణం వైసీపీ ఓడిపోయిందని అంటున్నారు, ఇది నిజమా కాదా? అది కాదు, నేను బీసీలకు ఎప్పటికీ ఏదో ఒకటి సాధించాలి. ఓకే, వైసీపీ ఓడిపోయింది, వైసీపీ బలం ఆయుధం సరిపోతలేదు నాకు. పార్లమెంట్లో క్వశ్చన్లు వస్తలేవు, ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తలేదు, చాలా ఇబ్బంది పడ్డా. అయితే బీజేపీ బలమైన పార్టీ, ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు, అందులోకి పోతే జాతీయ బీసీ కమిషన్ ఉంది, తర్వాత బీసీల గురించి అనేక స్కీములు పార్టీని ఒప్పించి పెట్టించడానికి అవకాశం ఉందని వచ్చినాం. రైట్. ఫైనల్లీ ఇప్పుడు ఫైనల్ గా రాజ్యసభలో ఫైనల్ గా మీ ఎజెండా ఏంటి? ప్రజలకు ఏ విధంగా బీసీ ఎజెండానే ఉంటుంది. మీరు ఎంత కుర్చీ అడిగినా ఇక్కడ లోపము దోషము ఉండదు, ఆ బ్లడ్నే లేదు. ఈ నా జీవితమే కనిపిస్తుంది ఇదంతా మీకు. ఈ ప్రతి మెమరాండం ఒక కాపీ ఇంట్లో పెట్టినా, ఇవి కనిపిస్తలేవా మీకు? ఏమనికైనా ఉన్నాయా? ప్రతి డిమాండ్ మీద నిరుద్యోగులది, ఉద్యోగులది, బీసీలవి, విద్యార్థులవి, హాస్టల్ విద్యార్థులవి నా స్టేట్మెంట్ చూసిన వాళ్ళు అందరూ అంటారు, అందరు ప్రశ్నిస్తారు. మీకు ఎవరో చెప్పంతే ప్రశ్నలు అడిగితే కాదు, నిజాయితీ పరిణామం ఎంకరేజ్ చేయాలి. అడ్డమైన వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేను రెండవది అదిరేది బెదిరేది ఏమి ఉండదు. ఏముంది ఇక్కడ? అప్పులు ఉంటాయి. నేను అప్పులు తీసుకున్నా, నా అప్పులు పోయి చూడండి, పంజాబ్ నేషనల్ బ్యాంకు, మా భార్య పేరు మీద ఎస్బీఐ ఎందుకున్నాయి అప్పులు? రెండవది నేను ఈయన ఎందుకున్నా, ఈ వాళ్ళ దగ్గర మురికి నీరు ప్రవహిస్తుంది, ఈయన ఎందుకున్నా?
నా కొడుకు చిన్న రూమ్లో, నా బిడ్డ ఒక అద్దె ఇంట్లో, అల్లుడు బిడ్డే. ఎందుకున్నాం మేము? నా సరిగా కానీ నా కింద పనిచేసిన వాళ్ళు జూబిలీస్, బంజారాహిల్స్, విల్లాలు, వందలు వేల కోట్లు సంపాదించారు. నాకు కూడా అవి చేసే అవకాశం ఉంటుంది కదా, నేను ఎందుకు త్యాగం చేసిన? రెండవది, మీరు ఇంకోటి గుర్తుపెట్టుకో, నేను ఒట్టి అలాంటప్పుడు వచ్చిన కాదు, డిగ్రీలు అని యూనివర్సిటీ టాపర్లు, బీకామ్ ద టాపర్, ఎల్ఎల్బి ఫస్ట్ ర్యాంక్ యూనివర్సిటీ, ఎల్ఎల్ఎం యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు, బ్యాంక్ ఆఫీసర్ వచ్చింది, డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది, అనేకమైనటువంటి ఆఫీసర్ జాబులు వచ్చినాయి, గ్రూప్ 1 వచ్చింది. అవన్నిటినీ త్యాగం చేసి రిజైన్ చేసి ఈ జాతిని మేలుకొల్పాలని ఒక ఉద్దేశంతో, ఎజెండాతో వచ్చిన. సంపాదించాలనేది ఏంటంటే వ్యాపారం చేస్తా, సంపాదించాలనేది ఉంటే పెద్ద ఐఏఎస్ గ్రూప్ 1 ఉద్యోగం పోయి కోట్ల చూస్తారు అలా చేస్తారు. రెండోది, నా పోరాటాలలో అవినీతి నిర్మూలన ఒక భాగం పోరాడిన బిగినింగ్ దశలో. వరకట్నంకి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా పోరాడినా. అవన్నీ ఇప్పుడు 50 ఏళ్ళ కింద పోరాడిన వాళ్ళు చూసినారు అవన్నీ. మీకు తరానికి ఏం తెలుస్తాయి? ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది. ప్రతిదీ నిజాయితీ పరుడు అనేటువంటి బలహీనుడిగా తయారు చేసారు. కానీ దానిలో బలం ఉంది, తప్పనిసరి ధర్మమే జయం గెలుస్తుంది. జాతికి, బీసీ జాతి, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది. రైట్. సో ఇది మొత్తానికి ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.